నమస్కారం. ఒక కొత్త దేశం పుట్టినప్పుడు దానికి మొట్టమొదటి పౌరులు ఎవరో ఎలా నిర్ణయిస్తారు? ఇదొక పెద్ద ప్రశ్న కదూ. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని అధికరణం 5 గురించి తెలుసుకుందాం. ఇది సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానమిచ్చింది. అంటే భారతదేశం యొక్క డే 1 సిటిజన్స్ ఎవరో నిర్వచించింది. ఆలోచించండి. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఒక కొత్త దేశం, ఒక కొత్త రాజ్యాంగం, అంతా బానే ఉంది. కానీ ఒక ప్రాథమికమైన సవాలు ఎదురైంది. అసలు ఈ కొత్త దేశానికి చెందిన ప్రజలెవరు? ఎవర్ని భారతీయుడు అని పిలవాలి? సరే, ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంది అంటే అదే అధికరణం 5. ఇది ఆ ఒక్క చారిత్రక క్షణం కోసం, అంటే దేశం మొదలైన ఆ ఫస్ట్ డే కోసం మాత్రమే సృష్టించిన ఒక ప్రత్యేకమైన నిబంధన. అధికరణం 5ను అర్థం చేసుకోవాలంటే దాని గుండెకాయ లాంటి ఒక పదాన్ని మనం పట్టుకోవాలి. అదే డొమిసైల్ లేదా స్థిర నివాసం. ఇది కేవలం అడ్రస్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. దాని అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. స్థిర నివాసమంటే కేవలం ఒక ఇంట్లో ఉండటం కాదు. ఇక్కడ 2 విషయాలు కలిసి ఉండాలి. ఒకటి, అది మీ శాశ్వత గృహం అవ్వాలి. ఇక రెండవది చాలా ముఖ్యమైనది, అక్కడే శాశ్వతంగా నివసించాలనే ఒక బలమైన ఉద్దేశం, ఒక ఇంటెన్షన్ మీ మనసులో ఉండాలి. ఇక్కడే అసలు తేడా ఉంది. చూడండి, ఒకరు తమ ఊర్లో, తమ ఇంట్లో, తమ జీవితాన్ని అక్కడే గడపాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకొకరు ఉద్యోగం కోసమో, చదువు కోసమో తాత్కాలికంగా ఆ ప్రదేశానికి వచ్చారు. ఇద్దరూ ఒకేచోట ఉండొచ్చు, కాని వారి ఉద్దేశ్యం వేరు. ఆ ఉద్దేశ్యమే సాధారణ నివాసానికి, స్థిర నివాసానికి మధ్య తేడాను చూపిస్తుంది. ఈ భావన కేవలం మనం చెప్పుకునేది కాదు. సుప్రీంకోర్టు కూడా ఒక చారిత్రాత్మక కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. డొమిసైల్ అంటే శాశ్వత గృహం అని. అంటే ఆ ఉద్దేశం ఎంత ముఖ్యమో దానిమీద ఒక స్టాంప్ వేసింది. అయితే స్థిర నివాసం కలిగి ఉండటమనేది మొదటి మెట్టు మాత్రమే. పౌరసత్వం పొందాలంటే దీనితో పాటు మరో 3 షరతులలో కనీసం ఒకదాన్నైనా పూర్తి చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అధికరణం 5 ప్రకారం పౌరసత్వానికి మొదటి మరియు అతి ముఖ్యమైన అర్హత భారతదేశంలో స్థిర నివాసం కలిగి ఉండటం. ఇది నాన్ నెగోషియబుల్, అంటే దీనిపై చర్చకే తావులేదు. సరే, స్థిర నివాసం ఉంది అని అనుకుందాం. అప్పుడు మీకు 3 దారులుంటాయి. 1, మీరు భారతదేశంలో పుట్టుండాలి. లేదా 2, మీ తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు ఇక్కడ పుట్టుండాలి. లేదా 3, రాజ్యాంగం అమల్లోకి రావడానికి సరిగ్గా 5 ఏళ్ల ముందు నుండి మీరు ఇక్కడే నివసిస్తూ ఉండాలి. ఈ 3 ఏ ఒక్కటి నెరవేర్చినా సరిపోతుంది. సరే, పేపర్ మీద అంతా బాగుందే, కానీ నిజంగా ఆ రోజుల్లో దీన్ని ఆచరణలో ఎలా పెట్టారు? ఒక చిన్న ఉదాహరణతో చూస్తే చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఓకే, ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 వ్యక్తులు భారతదేశంలో నివసిస్తున్నారు. ఒకరు ఇదే నా దేశం, ఇక్కడే నా జీవితం అని నిర్ణయించుకున్న వ్యక్తి. మరొకరు పనిమీద తాత్కాలికంగా వచ్చిన ఒక అధికారి కొన్నాళ్లుండి వెళ్లిపోతారు. చూడండి, ఇద్దరూ ఇక్కడే ఉన్నా ఆ శాశ్వతంగా ఉంటాను అనే ఉద్దేశ్యం, ఆ ఇంటెన్షన్, అదే మొదటి వ్యక్తికి పౌరసత్వం ఇప్పించింది. అంతా ఆ ఒక్క మాట మీదే ఆధారపడుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అధికరణ 5 అనేది ఈ రోజుకి, రేపటికి వర్తించే చట్టం కాదు, అస్సలు కాదు. అది ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయోజనం కోసం, ఆ ఒక్క రోజు కోసం మాత్రమే రూపొందించబడింది. మరోసారి చెప్తున్నాను, ఇది ఒక తాత్కాలిక నిబంధన. దాని చారిత్రకమైన పని జనవరి 26, 1950తో ముగిసిపోయింది. ఇది నిరంతరం కొనసాగే పౌరసత్వ చట్టం కాదు. దీన్ని ఇలా ఆలోచించండి. అధికరణం 5 అనేది పౌరసత్వం అనే ఒక పెద్ద భవనానికి పునాది వేసింది. ఓకే, ఫౌండేషన్ వేసేసింది. ఆ తర్వాత వచ్చిన 1955 పౌరసత్వ చట్టం, అది ఆ పునాది మీద పూర్తి భవనాన్ని నిర్మించింది. చూసారా, ఒకటి మొదటి రోజు కోసం, మరొకటి ఆ తర్వాత రాబోయే అన్ని రోజుల కోసం. వాటి పాత్రలు పూర్తిగా వేరు. సో అధికరణం 5 ఒకే ఒక్క రోజుకు సమాధానమిచ్చింది. ఆ రోజు ఎవరు పౌరులు? కాని అది ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచింది. ఒక దేశం, ఆ తర్వాత వచ్చే ప్రతి రోజు మనలో ఎవరు అనే ప్రశ్నకు ఎలా సమాధానమిస్తూనే ఉంటుంది. చూస్తే ఇది కేవలం చట్టం కాదు, ఇది ఒక నిరంతర సంభాషణ, ఒక ఎప్పటికీ కొనసాగే చర్చ.